సో ఇది ఏం చేస్తున్నారంటే ఓటర్ల జాబితా సవరణ పేరుతో మొన్న బీహార్ రాష్ట్రంలో చాలా ఓటర్లను తొలగించారు. సో అక్కడి నుంచి దుమారం నడుస్తుంది. ఇట్లా దేశవ్యాప్తంగా చేయబోతున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఇది ఓటర్ల తొలగింపు పేరుతో అసలైన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఎత్తున ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ దీని మీద కొట్లాడుతున్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఒక అంచనా ఉండేనట. అయితే 32,707 ఓట్ల మెజారిటీతో అక్కడ బీజేపీ గెలిచిందట. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ 7లో 6 నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్కి 82,000 లీడ్ వచ్చిందట. కానీ ఒకే ఒక్క నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం మహదేవ్పురాలో బీజేపీకి దాదాపు 1,14,046 ఓట్ల మెజారిటీ వచ్చిందట. మరి మిగతా 6లో కాంగ్రెస్కి లీడ్ వచ్చినప్పుడు ఇక్కడ అంత భారీ స్థాయిలో మెజారిటీ ఎట్లా వచ్చిందన్నది వాళ్ళకి డౌట్ వచ్చిందట. ఈ సెగ్మెంట్లోని ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటి చిరునామా మీద 80 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారట. కేవలం ఒకే గది ఉన్న మరో ఇంట్లో 46 మంది ఓటర్లు ఉన్నారట. ఇలాంటి బల్క్ ఓటర్లు దాదాపు 10,452 మంది ఓటర్లు ఉన్నారట. మరి ఎట్లా వచ్చారు వీళ్ళంతా? అసలు ఇక ఈ ఇష్టం వచ్చిన అసలు అడ్రస్సే లేని చిరునామాలు ఉన్న ఓట్లు దాదాపు 40,900 ఉన్నాయట.